కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నారు. అన్న ఎట్లా ఉండబోతుంది? చాలా వరకు ప్రజా సమస్యల మీద 2 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. సో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మేము ఒక ప్రత్యేకత చాటుకుంటుందని చెప్తా ఉంటాం. చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు 2 బడ్జెట్లు పూర్తి అయిపోయింది. ఇది 3వ బడ్జెట్ కాబట్టి పూర్తిగా గణాంకాలతో పాటు వారు ఇచ్చినటువంటి హామీలు ఏంటిది, వారు ఇప్పటివరకు అమలు చేసినటువంటి హామీలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు నిధులు కేటాయించినారు, ఎంతమంది నిధులు ఖర్చు చేసినారు, ఇవన్నీ కూడా మనకు స్పష్టత వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో వారు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించబోతా ఉన్నాం. దాన్ని చట్టబద్ధత తెస్తామని చెప్పి మొదటి సమావేశాలు ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ 7-8 సమావేశాలు అయిపోయినాయి. చట్టబద్ధత లేదు దానికి. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలతో తప్పకుండా మేము సిద్ధం ఉన్నాం. ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఎన్నోసార్లు ఎత్తిచూపే ప్రయత్నం చేశాం. కానీ ప్రభుత్వము వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేక కేవలం రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తూ అహంకారంతో వ్యవహరిస్తుంది తప్ప ప్రజల శ్రేయస్సు అని రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచన చేసేటువంటి దాఖలాలు కనపడలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇచ్చినటువంటి అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలని, అనేక సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్రంని ప్రగతి వైపు దూసుకుపోతున్న రాష్ట్రాన్ని తూట్లు పొడిచి విధ్వంసం సృష్టించి ఈ యొక్క ప్రగతిని నిరోధకులుగా తయారైనారు ఈ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ గారి పైన ఒక కోపం పెంచుకొని, ఒక ద్వేషం పెంచుకొని వారిని అంటే వారి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే అనుభవం లేక, వారికి అనుభవం లేదు, అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక నాయకుని పట్టుకుని ముఖ్యమంత్రి మీరేమో అనుభవం లేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో డిమాండ్ చేస్తున్నాడు కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు అసెంబ్లీకి రావాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మరి కేసీఆర్ ఏమైనా వస్తున్నారా? ఎట్లా ఉంటుంది? తప్పకుండా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి వినే ఓపిక లేదు. సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, తప్పులు చూపెట్టమంటాడు. ఇవన్నీ చెప్పేది అదే కదా బాబు, నువ్వు చేసిన తప్పులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వరప్రదాయం అని చెప్తే కాదు అని చెప్పి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో కాళేశ్వరం ద్వారా రాష్ట్రం ప్రగతి సాధించింది, రైతాంగం బాగుపడదని చెప్పి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. నువ్వు దానికి ఒప్పుకునేటువంటి సిద్ధంగా లేవు. అదేవిధంగా ఈరోజు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 90% పూర్తయినటువంటి వర్క్ కంప్లీట్ చేయమంటే అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ని కూడా అదే విధంగా వదిలిపెట్టేసి ప్రాజెక్టుల విషయం వస్తారు. అనేక కార్యక్రమాలు కేవలము కేసీఆర్ గారి మీద కోపంతో, ద్వేషంతోనే ఆపడం జరిగింది. నీకు అనుభవం నిజంగా ఎందుకు లేదంటే అవగాహన లేదంటే నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. నువ్వు చేసే తప్పు చెప్పిన మూసీ ప్రక్షాళన విషయంలో, మూసీ రిజర్వినేషన్ పరిస్థితుల్లో, మూసీ బ్యూటిఫికేషన్ ప్రాసెస్లో ఇండ్లు కూల్చొద్దు, ఇండ్లు కూల్చకుండానే మనం చేయొచ్చని సలహా ఇస్తాం అంటే దానికి వినేకడానికి సిద్ధంగా లేవు. నిన్ను 10,000 ఇండ్లు ఉంటే దాదాపు 1,00,000 జనాభాని నేను రోడ్డు పైన ఇస్తా అంటున్నావు. అది తప్పు పద్ధతి అని చెప్తా ఉన్నాం. వినే పరిస్థితుల్లో లేవు. అంటే కేవలం ఒక అహంకార ధోరణితోనే, ఒక నియంత్రితటువంటి వైఖరితో ముందుకు పోతా ఉన్నాడు. దీనిని తప్పుపడతా ఉన్నాం. రైతు భరోసా తీసుకుందాం. రైతు బంధు గురించి ఏమన్నావు ఆ రోజు? కేసీఆర్ గారు ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇస్తుండయా? 10,000 ఏం సరిపోతాయి, 15,000 ఇస్తా అని చెప్పినావు 100 రోజుల్లో. ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీ ఉంటే ఈ పాటికి 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పథకాన్ని ఇప్పటికి 2 సార్లు ఇచ్చినావు, నువ్వు 4 సార్లు ఎగ్గొట్టినావు. మరి ఇప్పుడేమో మళ్ళీ మభ్యపెట్టి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసినావు. ఇప్పుడంతా కూడా నువ్వు 6 సార్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి 2 సార్లు ఇచ్చి దాంట్లో ఒకసారి మేము కూడబెట్టిన డబ్బు, కేసీఆర్ గారు కూడబెట్టిన డబ్బే ఇచ్చిండు. ఒకసారి ఇచ్చిండు. మొత్తం 2.5 సంవత్సరాలలో రైతు బంధు ఎప్పుడు ఇచ్చినా, ఎన్నిసార్లు ఇచ్చినట్టు ఒకటేసారి ఇచ్చిండు. ఇంత ఘోరమైన పరిస్థితి. 15,000 చేస్తా అని చెప్పినావు. ఏమైంది 15,000 ఎకరానికి? ఇచ్చిందే ఇవ్వలేక ఆపి దాన్ని అంటే డిస్కంటిన్యూ చేసి, దాన్ని కూడా పరిమితులు విధించి, దాన్ని కూడా నిబంధనలు పెట్టి, నియమాలు పెట్టి దాన్ని కట్ చేస్తూ పోతా ఉన్నాడు. దాన్ని నియంత్రిస్తూ పర్టికులర్గా గ్రేటర్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సో గ్రేటర్కి సంబంధించి ప్రత్యేకమైన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? గ్రేటర్ యాజ్ ఎ హోల్ స్టేట్గా కూడా అంటే సేవ్ తెలంగాణ బచావ్ అనే నినాదం. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రగతి వైపు దూసుకెళ్ళినటువంటి రాష్ట్రం, దేశంలోనే నెంబర్ ఉన్న రాష్ట్రం ఎందుకు ఈరోజు తిరోగమనంలో ఉన్నది? ఎందుకు ఈరోజు ఆదాయం పెంచుకోలేకపోతా ఉన్నది? ఎందుకు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోలేకపోతా ఉన్నారు అనే దానిపైన మేము ప్రత్యేకమైనటువంటి ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఏముందండి? మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు 5 నెలలు 4 నెలలు కావస్తూ ఉంది. కుట్రలు, కుతంత్రాలు, కబ్జాలు, క్యాష్తోని నడిపించడం, ఇదే తప్ప ఢిల్లీకి మూటలు వేయడం తప్ప ఈ పని ప్రభుత్వం చేసే పని నేను అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒకటి నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం కానీ పని మనం చేసినారా ప్రభుత్వం? ఒక్కటంటే ఒకటి. ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని పెద్ద నిధులు సేకరించుకున్నారు, ఏం చేసిన డబ్బులన్నీ కూడా
కేవలం ఢిల్లీకి మూటలు వేయడానికి. ఇంకా బాహటంగా సిగ్గు వదిలిపెట్టేసి ఢిల్లీకి అవసరం అనుకుంటే రాహుల్ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు మేమందరం కూడా ఇస్తామని చెప్పడానికి సిగ్గుండదా? అరే సిగ్గు అనిపించదా ప్రజలకి? నీకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పేదలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్క ఇల్లు కట్టడానికి చేత కాదు కానీ 100 కోట్లు పెట్టి నీకు మిస్ వరల్డ్ అందాల పోటీలు పెడతా ఉంటావు, 100 కోట్లు పెట్టి నీ యొక్క కోరిక తీసుకోవడానికి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతూ అంటావు. ఏంది ఇది? ఎవరు అడిగేటోళ్ళు లేకడన్నా కానీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటారా? 150 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తా అంటావు. నీకు 100 రోజుల్లో ఇస్తా, నాకు పెన్షన్ ఎక్కడ పోయింది? మహిళలకు ఇస్తా అని చెప్పినట్టు అది మన వృద్ధులకు ఇస్తున్నట్టు పెన్షన్ ఎటు పోయింది? రైతులు ఎటు పోయినది? ఉద్యోగులు ఎటు పోయినారు? నిరుద్యోగులు ఎటు పోయినారు? ఎటు పోయినాయి? ఇవన్నీ కూడా మర్చిపోయినావు. అప్పుడే ఎలికినప్పుడు నేను ఎన్ని వాగ్దానాలు ఇష్టం? 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు. ఏ ఒక్కటన్నా నెరవేర్చినావా నువ్వు సంపూర్ణంగా? ఏది చేయలేవు. ఘోరంగా విఫలమైనటువంటి పని దినాలకు సంబంధించి ఎన్ని పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు పర్టికులర్గా? దీంట్లో ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ చేయడమే లేట్ స్టార్ట్ చేసిండు. ఈరోజు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు దాదాపు ముగిస్తున్నాయి. నెల రోజులు పై నడిచినాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని ప్రారంభం చేసి దీంట్లో 3 పండుగలే వచ్చినాయి, 2 హాలిడేలు వచ్చినాయి. 5 రోజులు పోయినాయి. అంటే 7-8 రోజులు పెట్టి అనిపించేసి ముగించే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. 30 తారీఖు లోపల మనకి అప్రూప్రియేషన్ బిల్ అయిపోవాలి, క్లియరెన్స్ రావాలి. దీంట్లో నీకు ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, 2 సండేలు వచ్చినాయి. ఇక నువ్వేం పని చేస్తావా ఇక నువ్వు ఇక్కడ? అంటే కేవలము ఎంత తొందరగా ముగించుకోవాలా, ఈ యొక్క ప్రతిపక్షాలకి ఏ రకంగా సమానం చెప్పాలో సమానం లేక ఈ రకంగా ఉన్నప్పుడంతా కూడా నిందలు మోయడము, మా పైన ఏడవడము, తిట్టడము, తిట్ల పురాణానికి ఎత్తుకోవడం తప్ప ఏ రోజైనా ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ మాట్లాడిండా, సంపూర్ణంగా వివరణ ఇచ్చిండా? సగం మాట్లాడతాడు, గిల్లుతాడు, కొట్టాడు పెడతాడు, సభలోకి వెళ్ళి బయట వెళ్ళిపోతాడు. ఇది ముఖ్యమంత్రి గారు తీరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు, నేను చెప్పడం కాదు. సభ నడిచే తీరు, బయట ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట తీరు, వారి పనితనం అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారండి అసెంబ్లీ సాక్షిగా? నేను టికెట్లు పెంచా అని చెప్పి ఎన్నిసార్లు పెంచిండు సినిమాలై? ఒక్కటి కదా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుళ్ళ మీద తోడు దీన్ని సంపూర్ణంగా నేను రుణమాఫీ చేసిన అని చెప్పినటువంటి బాపతి గల ముఖ్యమంత్రి దురదృష్టం మనందరూ కూడా. సో ఫైనల్గా చెప్పండి, ఒక కొత్త డ్రెస్ కోడ్ ఉన్నట్టుంది ఏంటి? కేసీఆర్ బొమ్మతోని మొత్తం ఎమ్మెల్యేలంతా ఇదే షర్ట్ వేసుకొని వస్తారా ఈరోజు? అందరూ మామూలుగా ఈరోజు మొదటి డే ఆఫ్ ది అసెంబ్లీ కాబట్టి అందరం పింక్ షర్ట్స్ వేసుకొని వస్తూ ఉన్నాం. సార్ మాకు ఒక కార్యకర్త అభిమాని నాకు షర్ట్ గిఫ్ట్ ఇచ్చిండు, కేసీఆర్ గారి పేరు పెట్టి గిఫ్ట్ ఇచ్చిండు. నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఈరోజు నేను ఇది వేసుకొని రావడం జరిగింది. కాబట్టి అంటే డ్రెస్ కోడ్ అని ఏం లేదు, అందరం పింక్ షర్ట్స్ వేసుకొని రావాలని కోరుకున్నాం. బట్ దిస్ ఇస్ ద షర్ట్ విచ్ వాజ్ గిఫ్టెడ్ బై మై పార్టీ ఫాలోవర్ విచ్ లుక్స్ వెరీ గుడ్. అందుకే నాకు మంచిగా అనిపించింది కాబట్టి గతంలో ఒకసారి వేసుకున్నా, ఇది కంటిన్యూ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పక్షాన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టమంటే కూడా చాలా తక్కువ దినాలు, తక్కువ పని గంటలు కూడా పెట్టిన పరిస్థితి. ఈరోజు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని బడ్జెట్ కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో మన స్టేట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇంత లేట్గా స్టార్ట్ చేశారు అసెంబ్లీ. ఈ మధ్యలో మళ్ళీ రంజాన్ కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది, ఇట్లా 3 పండుగలు వస్తున్నాయి. సో 2 సండేలు వస్తున్నాయి. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పని దినాలు ఎంత మేరకు ప్రభుత్వం పెడుతుంది అనేది. సో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి చాలా వరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, హామీలు అమలు కానివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వృద్ధాప్య పెన్షన్లకు కానీ, మహిళలకు కానీ ఇలాంటి చాలా అంశాలు అసెంబ్లీలోనే ప్రస్తావిస్తామని చెప్పేసి ఖచ్చితంగా మా పోరాటం ప్రభుత్వం మీద ఆగదు. ప్రభుత్వం మెడలు వంచి హామీల అమలు కోసం వరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి పార్టీ విప్ ఎమ్మెల్యే వివేకానంద కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం గన్ పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.